ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 52,000కు పైగా ఆస్తి పన్ను బకాయిలు ఉన్నప్పటికీ రిజిస్ట్రేషన్ ఎలా జరిగిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ వ్యవహారంపై స్వయంగా మున్సిపల్ కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైంది. పట్టణంలోని హౌస్ నెంబర్ 3-5-128కు సంబంధించిన అసెస్మెంట్ సర్టిఫికెట్ను నకిలీగా రూపొందించి దానిపై మున్సిపల్ కమిషనర్ సత్యప్రణవ్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ పూర్తి కాగానే మ్యూటేషన్ ప్రక్రియ కూడా వేగంగా పూర్తవడం అనుమానాలకు తావిస్తోంది. సాఫ్ట్ కాపీల్లో ఉన్న కమిషనర్ సంతకాన్ని దుర్వినియోగం చేశారా లేక పూర్తిగా నకిలీ సంతకం సృష్టించారా అనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. ఇదే వ్యవహారంలో మరో ఆరోపణ కూడా వినిపిస్తోంది. భవనాన్ని 40 ఏళ్ల నాటిదిగా చూపించి ఆస్తి పన్నులో మినహాయింపు పొందినట్లు ప్రచారం జోరందుకుంది. అలాగే సమిండ్ల రాజేష్, సమిండ్ల గంగారం పేర్లపై రిజిస్ట్రేషన్ జరిగినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో కొందరు ప్రజాప్రతినిధుల బంధువుల పేర్లు కూడా వినిపిస్తుండటంతో వివాదం మరింత ముదురుతోంది. ఇప్పటికే జగిత్యాల మున్సిపాలిటీలో గతంలో విజిలెన్స్, ఏసీబీ, సిఐడి దర్యాప్తులు జరిగిన నేపథ్యంలో మరోసారి ఇలాంటి ఆరోపణలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను బయటపెట్టాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఫోర్జరీ అయితే మా దగ్గర ఏం జరగలేదండి. ఫోర్జరీ జరిగిందో లేదో కూడా మాకు తెలియదు. అది మున్సిపల్ కమిషనర్ గారు చూసుకుంటారు. వాళ్ళు ఆల్రెడీ కంప్లైంట్ పెడుతున్నట్టున్నారు. మా నోటీస్లోకి వస్తే మేము కూడా పోలీస్ కంప్లైంట్ పెడతాము. యాక్చువల్గా వాళ్ళు ఆ సర్టిఫికేట్ ఎందుకు పెట్టుకున్నారంటే ఏజ్ బిల్డింగ్ డిప్రిషియేషన్ కోసం పెట్టుకున్నారు. అంటే అది వాళ్ళు ఒకవేళ కన్సర్న్ మున్సిపాలిటీ అథారిటీస్ వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత 1% తగ్గుతూ ఉంటుంది. అందుకోసం తీసుకొచ్చారు అది. కాకపోతే నేను అది కన్సిడర్ చేయలేదు. వాళ్ళకి ఏ రిబిట్ ఇవ్వలేదు, డిప్రిషియేషన్ సర్టిఫికేట్ యాక్సెప్ట్ చేయలేదు. ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ 0 అనే కొట్టాము మేము. మళ్ళీ తర్వాత డిప్రిషియేషన్ కూడా 0 ఉంది, రిబిట్ 0 ఉంది. కాబట్టి మేము ఆ సర్టిఫికేట్ని కూడా కన్సిడర్ చేయలేదు. మేము వాళ్ళకి ఎలాంటి రిబిట్ కూడా ఇవ్వలేదు. సో ఈ పర్టికులర్ ఇష్యూ అనేది మనకి 25th రోజు రాజేష్ అనే మన దగ్గర అసెస్మెంట్ కొరకై అది పెట్టుకోవడం జరిగింది. అది మనం ఫర్దర్ ఆ సర్టిఫికేషన్ కూడా 2004 నుంచి మనం ఆన్లైన్లో ఉంది ఆ పర్టికులర్ అసెస్మెంట్ అని ఆన్లైన్ మీద చూసి మనం సర్టిఫై ఆ లెటర్ అనేది మనము ఎస్ఆర్ఓ గారికి పంపించడం జరిగింది. ఎస్ఆర్ఓ గారి తర్వాత మరి ఈ అసెస్మెంట్ కాపీ అనేది వాళ్ళు ఎలా చేశారు, ఎవరు ఏం చేశారు అనేది మాకు ఇప్పుడు కూడా క్లారిటీ లేదు. ఫర్దర్ ఇంకా ఎంక్వైరీ చేస్తే తప్ప అది ఎవరు చేశారు అనేది బయటపడదు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన సుగాలి ప్రీతి